నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. భూసేకరణ పూర్తి కాకుండా టెండర్లు పిలవద్దంటూ ఆదేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షన కేబినెట్ భేటీ. భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టుబడులపై కీలక చర్చ. ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు. దేశం నలుమూలల నుండి నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులు. హోరెత్తుతున్న నిరసనల వేళ ప్రధాని మోడీ కీలక ప్రకటన. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్న వెల్లడి. ఢిల్లీ వేదికగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తకరంగా మారింది. దేశం నలుమూల నుండి వేలాదిగా విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలు జంతర్ మంతర్కు పోటెత్తారు. కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని సీజేపీ నేతలు తెగేసి చెప్తున్నారు. మరోవైపు ఆందోళనకారుల రద్దీ దృష్ట్యా అధికారులు ఢిల్లీ వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కు వెళ్లే దారిలోనూ పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు పోలీసులు మూసేశారు. పరిస్థితులు చేయి దాటిపోకుండా ఢిల్లీ వ్యాప్తంగా సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ఎఫ్ సహా భారీగా ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించారు. కాగా ఈ సీజేపీ నిరసనకు సెలబ్రిటీల మద్దతు లభిస్తుంది. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ గుండెలను పిండేస్తుందంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. దుల్కర్తో పాటు పలువురు సినీ నటులు సోషల్ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీ వేదికగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తకరంగా మారింది. దేశం నలుమూల నుంచి వేలాదిగా విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలు జంతర్ మంతర్కు పోటెత్తారు. కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని
సిజేపీ నేతలు తెగేసి చెప్తున్నారు. మరోవైపు ఆందోళనకారులు రద్దీ దృష్ట్యా అధికారులు ఢిల్లీ వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు వెళ్లే దారులను పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను పోలీసులు మూసేశారు. పరిస్థితులు చేయి దాటిపోకుండా ఢిల్లీ వ్యాప్తంగా సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సహా భారీగా ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించారు. కాగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సెలబ్రిటీల మద్దతు లభిస్తుంది. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ గుండెల్ని పిండేస్తుందంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. దుల్కర్తో పాటు పలువురు సినీ నటులు సోషల్ మీడియా వేదికగా నిరసనలకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎలా చూడాలి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి? మేము ఈ నిరసన వదిలేదే లేదు ఇప్పుడు ప్రజెంట్ మాకు అని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఎస్ లక్ష్మీ, మీరు చెప్పినట్టు కూడా ఢిల్లీ వేదికగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక జంతర్ మంతర్ వద్ద కూడా గత నెల రోజుల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు అలాగే విద్యార్థులకు సంబంధించి ఏదైతే నీట్ యూజీకి సంబంధించిన పేపర్ లీకేజెస్లు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే పాకిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక దీన్ని కూడా పూర్తిగా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తా ఉన్నారు కొన్ని పార్టీ నేతలు, అలాగే ఏదైతే సినీ తారాలకు సంబంధించి కావచ్చు, సెలబ్రిటీలకు కావచ్చు, వారి ఏదైతే నిరసనకు సంబంధించి కూడా మద్దతుగా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక నిన్న రాత్రికి సంబంధించి కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడ విద్యార్థుల పైన టియర్ గ్యాస్ ప్రయోగించారని కూడా ఏదైతే అక్కడ నిరసన చెప్తున్న విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇక ఉదయం వరకు కూడా అదే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే. దాంట్లో పోలీసులకు సంబంధించి 4 పోలీసులకు గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఢిల్లీలో హై టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ఆందోళన విరమించేది లేదు. దీంట్లో మాకు ఏదైతే న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా ఒకవైపు సిజేపీ కార్యకర్తలు ఏదైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక విద్యార్థులకు అలాగే పోలీసులకు మధ్య రాళ్ల దాడి కావచ్చు, తోపులాటలు కావచ్చు, కొంతమంది దీంట్లో అసాంఘిక శక్తులు చొరబడి ఇక ఏదైతే పోలీసు రూపంలో విద్యార్థుల పైన దాడులు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ వద్ద వైట్ టెన్షన్ నెలకొన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఇప్పటికే ఢిల్లీలకు సంబంధించి కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 16 మెట్రో స్టేషన్లకు సంబంధించి కూడా మూసివేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఢిల్లీ వ్యాప్తంగా సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సహా భారీ ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించారు. ఇక సిజేపీ నిరసనకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఉధృతంగా మారిన పరిస్థితి ఉంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇక అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అసాంఘిక శక్తులు అక్కడ నిరసనకారుల మధ్య చొరబడ్డాయి. దాని ద్వారా ఏదైతే ఇతర దాడులు కావచ్చు, ఇతరకు సంబంధించిన వాటికి ప్రేరేపించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక పూర్తిగా ఇంటెలిజెన్స్ తోనే మేము భద్రతను మోహరించాము. ఇక మెట్రో స్టేషన్లు కావచ్చు, ఇక ఏదైతే ఇంటర్నెట్ సేవలు కావచ్చు, వీటన్నిటిని కూడా నిలిపివేస్తున్నాను కూడా ఒకవైపు పోలీస్ శాఖ నుంచి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రాజీనామా చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళము, ఎవరైతే ఆ పేపర్ లీకేజీకి పాల్పడ్డారో వారికి సంబంధించి కూడా బయట పెట్టాలి, పార్లమెంట్ లో చర్చ జరగాలి. భవిష్యత్తుకు సంబంధించి ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీకేజ్ కావచ్చు, అలాగే మూల్యాంకన కావచ్చు, వీటిలో ఎలాంటి ఆటుపోటు లేకుండా మాకు ఏదైతే దానికి సంబంధించి కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్తేనే నిరసన వదిలేస్తా. ముందుగా రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే మేమంతా కూడా ఆందోళన విరమిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశాన్ని పార్లమెంట్ లో కూడా ప్రతిపక్ష నేతలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే పార్లమెంట్ లో చర్చ జరగాలని కూడా ప్రతిపక్ష నేతలు ఓవరాల్ గా అయితే హరీష్, ఏదైతే తమకు విద్యార్థులు తమకు న్యాయం జరగాలని చెప్తున్నారు, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటాం అది కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారా? లేదంటే విద్యార్థులకు కావాల్సిన డిమాండ్లను పరీక్షలకు సంబంధించి ఇంకెప్పుడు ఇలా కాకుండా ఉండే భరోసా కల్పిస్తుందంటారా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? రైట్, ప్రధానంగా స్టేట్ లో ఇప్పటికే ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు.
ఏదైతే ఇప్పుడు నీటి పరీక్షకు సంబంధించిన లీకేజ్ ఉందో ఆ వ్యవహారానికి పార్లమెంట్ లో చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. దానిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం, తద్వారా విద్యార్థులకు న్యాయం చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక మరోవైపు విద్యార్థులకు సంబంధించి ఖచ్చితంగా దీంట్లో విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆయన తప్పిదము ఉంటుంది కాబట్టే మేము ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అని కూడా ఒకవైపు నిరసనకారులు కావచ్చు, మరోవైపు ఆ టీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇదే డిమాండ్స్ తో వెళ్తా ఉన్నారు. అంటే మొత్తంగా ఒకవైపు పార్లమెంట్ లో చర్చ జరగాలంటే ముందుగా విద్యార్థుల రూపంలో కావచ్చు, పోలీసుల రూపంలో కావచ్చు, కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిని ఏ రకంగా గుర్తించనున్నారు, వారిని ఏ రకంగా శిక్షించే అవకాశం ఉంది? ఎందుకంటే అసాంఘిక శక్తులు కానీ దీనిలోకి వెళితే అది మొత్తం కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. విద్యార్థుల రూపంలో రావచ్చు, లేదంటే మీరు చెప్పారు పోలీసుల డ్రెస్సుల్లో కూడా అసాంఘిక శక్తులు వచ్చాయని చెప్పి, ఇది ఏ రకంగా కంట్రోల్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వం? ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఏదైతే పోలీసు భద్రతా బలగాలు మోహరించాయి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ సేవలను ఏదైతే నిలిపివేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇంకా పూర్తిగా ర్యాపిడ్ ఫోర్స్ కి సంబంధించి కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఇక దీంతో పాటుగా అసాంఘిక శక్తులకు సంబంధించి కూడా గుర్తించేందుకు ఒక నిఘా టీంను ఏర్పాటు చేశారు. ఎవరైతే విద్యార్థుల రూపంలో ఉన్న ఎవరు వస్తారా లేదా పోలీసుల మారువేషంలో వచ్చే వారికి సంబంధించి గుర్తించేందుకు ఒక స్పెషల్ ఫోర్స్ టీమును ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ జరిగే అసాంఘిక శక్తులకు సంబంధించిన ఎవరైతే చొరబడతారో వారిపైన ఫోకస్ చేసే విధంగా ఒక టీంను ఏర్పాటు చేశారు. ఒక దాంట్లో అయితే సాంకేతిక సంబంధించిన పరికరాలను కూడా అక్కడ ఉంచి ఎవరైతే, ఎందుకంటే గతంలో చాలా సంఘటనలు చూసాం, ఇతర సంబంధించిన నిరసనల మధ్య బాంబు పెళ్లులు కావచ్చు, ఇప్పుడు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు పోలీసులు, మరోవైపు విద్యార్థులు రాళ్ల దాడి జరుగుతుంది. ఇంకా మరోవైపు దానికి ఉద్రిక్తంగా మారితే దాన్ని ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇంకా దీన్ని పెద్ద ఎత్తున ఈ ఆందోళన ఉద్రిక్తపరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైపు పోలీస్ శాఖ నుంచి కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ నిరసనకు సంబంధించి కావచ్చు, సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, అలాగే దుర్గా సల్మాన్, అలాగే ఏమైతే ప్రకాష్ రాజ్కి సంబంధించి కావచ్చు, మరోవైపు ఇతర సినీ తారలంతా కూడా మద్దతుగా నిలుస్తా ఉన్నారు. ఇక దీన్ని త్వరగా ఏదైతే దీన్ని శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలించి దీన్ని పరిష్కరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక విద్యార్థులకు సంబంధించిన ఈ నిరసనకు మద్దతు నిలుస్తున్న సినీ తారలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా నిరసనకు ర్యాలీలు తీస్తా ఉన్నారు వాళ్లకు మద్దతుగా. ఇక మొత్తంగా చూడాలి పార్లమెంట్ లో ఏ విధంగా దీన్ని ముందుకెళ్తుంది. ఒకవైపు రాజీనామా అంశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది, లేదా దీనిపైన పార్లమెంట్ లో చర్చ జరిపి విద్యార్థులకు సంబంధించి కూడా ఏ విధమైన వాళ్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందనే అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తారా, లేదా దీనిపైన ఒక కమిటీని వేసి దానిపై ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పైన చర్యలు తీసుకుంటారా? వీటన్నిటికీ సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పార్లమెంట్ కి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు పట్టుబడతా ఉన్నాయి, విద్యార్థులు పట్టుబడతా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో దీనిపైన వేచి చూసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. लोगों की एक ही मांग है कि धर्मेंद्र प्रधान इस्तीफा दें, प्रधानमंत्री मोदी अपना पद छोड़ें। और सरकार के खिलाफ बहुत गुस्सा है और पूरा जंतर मंतर गुलजार है। आप देखिए पैर रखने की जगह नहीं है, जिधर भी आप देखेंगे एकदम भरा हुआ है, कहीं कहीं भी कोई जगह नहीं है, एकदम बिल्कुल क्राउड है। और लड़के लगातार आ रहे हैं और आज तो घर के लगता है बुजुर्ग भी आ रहे हैं, बड़े लोग भी आ रहे हैं आज।
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనలు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో దేశ యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ప్రవేశ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై వేగవంతమైన విచారణ జరుపుతున్నామన్నారు. వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వివరించారు. దేశ యువత భవిష్యత్తు సంక్షేమం కంటే తమకేది ముఖ్యం కాదని ఎక్స్లో తెలిపారు. ఈ విషయమైన తక్షణమే తగిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు విభాగాన్ని ఆదేశించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో దేశ యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. వివిధ ప్రవేశ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యులైన వారిపై వేగవంతమైన విచారణ జరుపుతామన్నారు. వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వివరించారు. దేశ యువత భవిష్యత్తు సంక్షేమం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని ఎక్స్లో తెలిపారు. ఈ విషయమై తక్షణమే తగిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు విభాగాన్ని ఆదేశించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో సాగుతున్న పలు కీలక అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధి ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఇక భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండా ఎలాంటి టెండర్లను పిలవద్దని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణలో తలెత్తుతున్న జాప్యాన్ని నివారించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడం చేస్తుందని వెల్లడించారు. అలాగే సైబరాబాద్ పరిధిలోని మన్మోహన్ సింగ్ విగ్రహం పరిసర జంక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో కొనసాగుతున్న పలు కీలక అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధి ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండా ఎలాంటి టెండర్లు పిలవవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణలో తలెత్తుతున్న జాప్యాన్ని నివారించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియామకం చేస్తున్నట్లుగా వెల్లడించారు. అలాగే సైబరాబాద్ పరిధిలోని మన్మోహన్ సింగ్ విగ్రహం పరిసర జంక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిపాలన అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనను మంత్రిమండలి పరిశీలించనుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల ప్రోత్సాహకం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పరిపాలన అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? నాయుడు అధ్యక్షన ఈ రోజు వెలగపూడి సచివాలయంలోనే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అంటే ఢిల్లీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి నేరుగా సచివాలయం చేరుకుని ఈ సమావేశానికి హాజరుగానున్నారని కూడా సమాచారం. అయితే ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, పరిపాలనా అంశాలపై కూడా ముఖ్యంగా చర్చించనున్నారు. ఏదైతే ఈ నేపథ్యంలో ఏపీకి కొత్తగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపులు ప్రతిపాదనలు మంత్రిమండలం కూడా పరిశీలించనుంది. అలాగే యూఏతో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకార పెట్టుబడులు, ఆకర్షణలు, ఎగుమతులు, ప్రోత్సాహం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడము ప్రభుత్వంపై దృష్టి సారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో కూడా ఆ ఏర్పాట్లు కూడా కేబినెట్ లో సమీక్ష జరగనుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కూడా విజయవంతం చేసేందుకు కూడా చేపట్టాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్ర అభివృద్ధిగా కీలకంగా
మైలురాయి కూడా నిలుస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా విస్తృత ప్రచారం కల్పించాలని కూడా మంత్రులకు సూచించినట్టు సమాచారం. అంటే విమానాశ్రయం ద్వారా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని కూడా ప్రభుత్వం అంచనాలు కూడా వేస్తుంది. అదేవిధంగా కొందరు మంత్రులకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా ఈ సమావేశంలో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై, ప్రజా సేవలపై మెరుగుదలపై కూడా సమీక్షించనున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కూడా సమర్థవంతంగా స్పందించే విధానంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కూడా మార్గనిర్దేశం కూడా చేయనున్నారు. ఎందుకంటే ఈ గతంలో వైసీపీ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఎదురెడి కూడా మీరు ప్రచారం చేయాలి. గ్రౌండ్ లెవెల్ లో కూడా గ్రామాన కూడా సోషల్ మీడియా ద్వారా మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామాన ప్రజల్లో కూడా వెళ్లాల్సిందని కూడా మంత్రులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లో మరింత సమర్థవంతంగా చేసుకెళ్లంటే కూడా సోషల్ మీడియా వేదిక కూడా వినియోగించాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఏపీ మంత్రి మండలిలో సమావేశంలో పెట్టుబడులు, భూ కేటాయింపులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగ సహకారం, భోగావపారం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఏర్పాట్లు, పరిపాలన నిర్ణయాలు, ప్రభుత్వం ప్రచారాలపై కీలక నిర్ణయాలు కూడా వెలువబడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. అదేవిధంగా నేడు భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అంటే భూమి రికార్డుల భద్రత, పారదర్శకత లక్ష్యంగా ఒక కొత్త వ్యవస్థను కూడా సీఎం అమలు చేయనున్నారని, 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును కూడా భూమి బ్లాక్ చైన్ సేవలు ప్రారంభించున్నారని కూడా తెలుస్తుంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాఘవ. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుండి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే CISF అధికారులు, బాంబు స్క్వాడ్ బృందాలు విమానాశ్రయ ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే CISF అధికారులు, బాంబు స్క్వాడ్ బృందాలు విమానాశ్రయ ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కాగా ఎయిర్పోర్ట్లో ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు. We will update. Stay tuned in. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో